91 దావీదు కీర్తనలో మనం చూస్తే 14, 15, 16 అనే 3 వచనాలని ఒకసారి మనము చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? గాడ్ సేస్ ఐ విల్ సేవ్ దోస్ హూ లవ్ మీ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ప్రేమించడం, ప్రేమ అంటే మనం అనుకున్నట్టు మరది యవ్వన ప్రాయంలో పుట్టే ప్రేమ కాదు. అంటే ఒక స్త్రీ లేదా పురుషుడు వారి మధ్యలో కలిగినటువంటి ప్రేమ అస్సలు కాదు. ఈ ప్రేమ త్యాగానికి, ఈ ప్రేమ కనికరానికి సంబంధించిన ప్రేమ. చాలా రకాల ప్రేమలు ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే అవసరానికి పుట్టే ప్రేమ. ఏంటది చెప్పాలి అందరూ? అవసరానికి పుట్టే ప్రేమ. మామూలుగా ఎవరైనా మనకి రోడ్ పైన కలిసారు, మనకు తెలిసిన వాళ్ళు అనుకుందాం, చాలా కావాల్సిన వాళ్ళు, కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ వాళ్ళతో అవసరం లేదు, వాళ్ళు కనిపించారు. నువ్వేం చేస్తావు? వీడు పట్టుకుంటే వదలడు, జంప్ అక్కడి నుంచి. పొరపాటున అలాంటి వారు ఎప్పుడైనా మనకు దర్శనం ఇస్తే ఎక్కువసేపు మనం మాట్లాడడం. రేపు మీ ఇంటికి వస్తున్నాను అంటే గనక మేము ఊర్లో లేమండి, రేపు ఉండట్లేదండి, తప్పించుకుంటాం మనం కదా, ఎస్కేప్. ఎందుకు? అదే ఆ వ్యక్తితో ఏదైనా అవసరం ఉందనుకోండి, ఏదైనా చాలా అవసరం ఉంది, అప్పుడు ఏం చేస్తాం? ఒక స్వీట్ బాక్స్, ఒక 4 యాపిల్స్ కదా. ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ మిలన్ లేకపోతే సంత్రాలు ఇట్లాంటివి తీసుకొని ఏం చేస్తాం? పోయి ఉన్న ప్రేమంతా ఒలిగా వస్తాం. అబ్బాబ్బాబ్బా ఏం సంతోషమో. ఎందుకు అంటే అవసరమును బట్టి నువ్వు ప్రేమను చూపిస్తావు కదా. ఈవెన్ ఎవరైనా ప్రత్యేకంగా మీరని కాదు, కానీ ఈ లోకము తీరే అంత, కడుపులో నుంచి పుట్టిన పిల్లలు అంతే, కన్న తండ్రులు, తల్లులు, చెల్లెలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ అంతే. చిన్నప్పుడు ఎంతో ప్రేమగా ఉన్నవారు పెళ్ళయ్యాక అక్కకి అట్లాంటి మొగుడిని చూస్తావు, నాకు ఇట్లాంటి మొగుడిని చూస్తావు. అన్నకి అట్లాంటి బండి కొనిచ్చావు, నాకు ఇట్లాంటి బండి కొనిచ్చావు. ఇదిగో వాడికి ఇంత ఆస్తి, నాకు ఏమి లేదు, నాకు కూడా సమానం కావాలి. అవసరమైతే అక్క వద్దు, చెల్లొద్దు, అమ్మొద్దు, నాయన వద్దు, నాకు ఆస్తే కావాలా. ఆస్తి కోసము తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి కోసం తండ్రిని చంపిన వారు ఉన్నారు, ఆస్తుల కోసం అన్నను మోసం చేసిన వాడు ఉన్నాడు కదా. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మరి యాకోబు మరి తన తల్లి వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు? అటు అన్నను మోసం చేశారు, ఇటు తండ్రిని మోసం చేశారు. ఎందుకు? ఆశీర్వాదం కోసం, డబ్బు కోసం కదా. చాలా మనం చూస్తూ ఉన్నాం. అంటే అవసరాన్ని బట్టి ప్రేమ అనేది వస్తుంది. కానీ ఈ లోకములో నిజమైన ప్రేమ ఏదైనా ఉందా అంటే నువ్వు ఎక్కడ వెతికినా, ఎన్ని లవ్ స్టోరీస్ బుక్స్ చదివినా, మూవీస్ చూసినా అందులో లేని స్వచ్ఛమైన ప్రేమ ఒక ప్రేమ ఉంది. అదే తండ్రి అయిన దేవుని ప్రేమ. ఆయన ఒక్కడే నిజమైన ప్రేమను ఈ లోకానికి చూపించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును, యేసుక్రీస్తుకు తెలియదండి పుడతాడని. యేసుక్రీస్తుకు పుట్టిన తర్వాత తెలుసు ఏంటి, ఇదిగో ఈ ప్రజలందరి కొరకు చనిపోవాలని. ఎన్నో సందర్భాలని చెప్పాడు. ఆయన పుట్టకముందు సంగతులు నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. మేబీ తండ్రి కుమారుడు ముందే కూర్చొని వారు దీని గురించి ఆలోచించి ఉండొచ్చు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ పుట్టిన ఏ బిడ్డకు కూడా భవిష్యత్తు తెలియదు, అవునా? తెలుసండి? స్వచ్ఛమైన ప్రేమ పుట్టినప్పటి నుండే ఒదిగి ఉండడం,
అర్థం చేసుకోవడం, తన్ను తాను తగ్గించుకోవడం నేర్చుకుంటూ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అనేక విషయాలను నేర్చుకుంటూ పెరుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. నేర్చుకున్నాడు. తండ్రి కుమారుని పైన ఉంచిన నమ్మకము, తండ్రి ఎలాగైతే నన్ను ప్రేమించాడో అంతకంటే గొప్ప ప్రేమను కుమారుడు కనపరచాడు. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ చిత్తాన్ని కుమారుడు నెరవేర్చుటలో సక్సెస్ అయ్యాడు. అంటే ఈ ప్రేమను చూడండి, వారిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్. అయ్యా నేను చచ్చిపోవడానికి సిద్ధమే, కానీ ఒకవేళ ఈ మరణాన్ని కనుక నువ్వు తప్పించగలిగితే తప్పించు, లేదు అదే నీ ఇష్టమైతే, అదే నీ చిత్తమైతే అలాగే. కానీ ఎందుకంటే ఆయన దైవ శరీరములో లేడు, ఆ మహిమలో లేడు. మానవ శరీరములో రక్త మాంసములు గలవాడై ఉన్నాడు. ఆయనకు కూడా నొప్పి ఉంది, ఆయనకు కూడా బాధ ఉంది, ఆయనకు కూడా మనుషులకు ఉన్నటువంటి అన్నీ కదా, ఆకలి దప్పుకలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా ఈ మానవ శరీరంలో ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. బికాస్ నిన్ను విడిపించాలా, నిన్ను తప్పించాలా, నిన్ను బలపరచాలా, నిన్ను సరైన మార్గములో పెట్టాలా, నీకు ఒక మంచి భవిష్యత్తు, అంటే అందమైన భవనము లేదా కార్లు, నగలు, డబ్బు ఇవి ఇవ్వాలని కాదు ఆయన ఉద్దేశం. నీతి, పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించే జ్ఞానాన్ని ఆయన ఇవ్వాలనుకున్నాడు. కానీ మనం ఏంటి, ఆయన బ్రతికాడు, ఆయన మనం తప్పించాడు కాబట్టి మనం కోటీశ్వరులం కావాలా, ఆశీర్వదిస్తాడు ఆయన. ఆయనకు కోట్లు ఇవేవి ఆయనకు పెద్ద విషయం కాదు. నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఊహించనంత ధనాన్ని దేవుడిని కాళ్ళ ముందు పడేస్తాడు. ఈ ధనము దేవుడు కనిపెట్టింది కాదు, ఈ డబ్బులు దేవుడు ఉచితంగా అన్నీ చేశాడు. ఉచితముగా ఈ లోకములో దేవుడు అన్నీ కూడా ఇచ్చేశాడు మానవునికి. ఏలండి, తినండి, సంతోషంగా ఉండండి, కానీ నీ సృష్టికర్తను నువ్వు మర్చిపోవద్దు, ఆయనను ఆరాధించాలని. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చాలండి. ఈయన ఏమంటాడు, క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఇదిగో నేనే మిమ్మలను దాస్యంలో నుంచి విడిపించిన దేవుడను, నేను తప్ప ఇంకెవరు లేరు. హల్లెలూయా. క్లియర్గా ఉంది. ఉందా అమ్మ? ఉందా? క్లియర్గా ఉందా? చెప్పాలా? స్పష్టంగా ఉందా? ఇక్కడ స్పష్టంగా ఉందా? ఏమన్నాడు? నేనే మిమ్మలను ఐగుప్తుల నుండి, ఆ దాస్యంలో నుండి విడిపించిన దేవుడను, వేరే ఎవరు లేరు. క్లియర్గా చెప్తా ఉన్నాడు. తర్వాత 34వ అధ్యాయము నిర్గమకాండము 34:14 చూడండి. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు? ఏలైనగా వేరే ఒక దేవునికి నమస్కారము చేయవద్దు. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు, మీకు చాలా ఆకలిస్తుంది, కడుపు నిండా తిన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఏం పే చేయాలి? ఎవరికండి? ఓనర్కి బిల్ చేయాలి, పే చేయాలి కదా. లేదంటే అన్నం పెట్టినందుకు దేవుడు నన్ను దీవించును గాక, ప్రైజ్ ద లార్డ్ అని సెకండ్ ఇస్తే ఏమంటాడు? నీ ప్రైజ్లా నీ దగ్గర ఉంచుకో, ఆశీర్వాదం నువ్వే ఉంచుకో, ముందు డబ్బులు అంటాడు. అవునా కదా? ఎప్పుడైనా మీరు భోజనం చేసి దర్జాగా బయటికి వెళ్ళిపోయి పక్కన హోటల్లో బిల్లు కట్టారా? ఎక్కడ కట్టాలి? నువ్వు తిన్న దగ్గరే. నువ్వు మేలు పొందిన దగ్గరే నువ్వేం చేయాలంట? ఎవరి ద్వారా మేలు పొందావు చెప్పు? ఎవరి ద్వారా? ఇశ్రాయేలు దేవుడైనా యెహోవాయే వారిని తప్పించాడు. ఇప్పుడు నువ్వు ఆయనను కాదు అని
ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, ఒకవేళ నువ్వు బయటకు వచ్చావు, మేలు పొందావు, నువ్వు దాస్యం నుంచి బయటకు వచ్చావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, కొంతకాలం గడిచిపోయింది, మళ్ళీ సమస్య వచ్చింది, అంత మాత్రాన దేవుడు వేరొక దేవుడు ఉన్నాడు, ఆయన విడిపిస్తాడు అని నువ్వు ఒకవేళ అది గనక నువ్వు చేస్తే దేవుని ఉగ్రత నిన్ను విడిచిపోదు. కానీ మంచివాడు, భయము భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఈయనే నన్ను విడిపించింది, ఈయనే నన్ను రక్షించింది, జీవితకాలం మర్చిపోడండి. మర్చిపోతాడా? ఎప్పటికీ మర్చిపోడు, ఎన్నటికీ. కానీ ఇప్పుడున్నటువంటి సమాజం ఎట్లంటే, ఈరోజు మేలు పొంది రేపు ఇంకేదో మేలు కోసం ఆశించినప్పుడు అది దొరకలేదనుకోండి, ఏం చేస్తారు? చెప్పించిపోతారు, అవసరమైతే దుమ్మెత్తిపోస్తారు. నేడు మేలు పొందావు, రేపటి దినమున నువ్వే కదా. నిజ క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, మేలు పొందినవాడు ఎప్పటికీ మర్చిపోడు, చచ్చేదాకా మర్చిపోడండి. చచ్చేదాకా కృతజ్ఞత కలిగి జీవిస్తాడు. నీ ద్వారా నాకు మేలు కలిగిందంటే జీవితాంతము నువ్వు చేసింది చిన్నదే అయినప్పటికీ నా జీవిత కాలం అంతా కూడా నేను నీకు ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా. మరి ఇజ్రాయేలు ప్రజలు చేసింది ఏంటో తెలుసా? కృతజ్ఞతను వారు మరిచిపోయారు. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఆయన చెప్తా ఉన్నాడు, ఖచ్చితమైన కొన్ని ఆజ్ఞలు, ఇదిగో ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అన్నాడు ఇక్కడ. అవునా? ఆయన రోషము గల దేవుడు. ఆయనకు చెందాల్సిన మహిమ కానీ, ఆయనకు చెందాల్సిన ఘనత కానీ, ఆయనకు చెందాల్సినటువంటి సాక్ష్యము కానీ నీవు వేరే ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన కోరుకుంటున్న నా కుమారుడు ఇదిగో నా దగ్గరికి రావాలా, నా కుమార్తె నా దగ్గరికి రావాలా, నా కుటుంబము నా కోసం వచ్చి నన్ను ఆరాధించాలి. హల్లెలూయా.